ధన్య గారు హాయ్, ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను. ఓకే, ఇప్పటి వరకు అంటే కెరీర్ స్టార్ట్ చేసి ఒక 15 years అవుతుంది అంతే కదా? 7th సెన్స్. సో అంటే మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు అటు అన్ని లాంగ్వేజెస్లో కూడా. బట్ అంటే యాజ్ ఎ పర్సనల్గా మీకు మీరు అనుకున్నట్టు నాకు ఇంకా 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 మంచి బ్రేక్ రావాలి, నేను ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి, మిగతా కొంతమందితో కంపేర్ చేసుకుంటే ఇంకెక్కడైనా కొంచెం బ్యాక్ ఉన్నానేమో అని అనుకుంటున్నారా? అదేమైనా థింక్ చేసి? స్టార్టింగ్లో ఆల్మోస్ట్ చాలా కంపారిజన్స్, చాలా లోగా ఫీల్ అయ్యేదాన్ని, ఎందుకు ఎందుకు అని. బట్ మనం మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎప్పుడూ బ్లేమ్ చేయలేమండి. అది మేము మనకి పెట్టుకున్న కొన్ని రిస్ట్రిక్షన్స్ కానీ, కొన్ని బౌండరీస్ కానీ, మేబీ కొన్ని నా మిస్టేక్స్ కూడా అయి ఉండొచ్చు. చాలా చాలా రాంగ్ చాయిసెస్, తెలీదు నాకు అది ఏంటి అని. బట్ ద హోల్ బ్లేమ్ గోస్ టు మీ. అంటే బ్లేమ్ కాదు. ఇప్పుడు నేను కొన్ని ఐ కమ్ విత్ మై ఓన్ రిస్ట్రిక్షన్స్. మేబీ కొన్నిసార్లు ఎక్కువ గ్లామరస్ రోల్స్, గ్లామరస్ ఆపర్చునిటీస్ వచ్చేవి, అది వద్దనుకున్నాను. ఆ టైంకి సరిగా అనిపించలేదు. మేబీ ఎక్స్ట్రీమ్ ఇంటిమసీ సీన్స్ కొన్ని రోల్స్ వచ్చాయి, అది కూడా వద్దనుకున్నాను. సో ఇలాంటి నా మీద నేను పెట్టుకున్న రిస్ట్రిక్షన్స్ వల్ల కొన్ని ఆపర్చునిటీస్ పోయింది. బట్ ఇట్స్ ఓకే అనుకున్నాను. ఫర్ మీ మై సక్సెస్ ఇస్, అదే ఆ రోజు చెప్పాను, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి పెరిగి, ఒక బ్యాంకర్ ఫాదర్, ఒక హౌస్ వైఫ్ మదర్, ఒక ట్రెడిషనల్ చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి నేను ఫైట్ చేసుకొని సినిమాలు చేయాలి, నాకు యాక్టింగ్ మీద ప్యాషన్ ఉందని చాలా చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి చిన్న క్యారెక్టర్స్ చేస్తూ నన్ను చాలా సినిమాల్లో చూసి నాకు హీరోయిన్ ఛాన్సెస్ ఇచ్చి ఈరోజు ఇక్కడ ఈ పోస్టర్లో ఉన్నానంటే నాకు అది సక్సెస్ అని. అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు నేను ఇప్పటి వరకు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాను అని అన్నారు. బట్ ఇప్పుడు ట్రైలర్ చూస్తే వాటికి ఫుల్ స్టాప్ పెట్టేసారేమో అనిపిస్తుంది. చాలా మాస్గా, చేతిలో స్మోక్. నాకు ఓకే, ఇది స్క్రిప్ట్కి ఇది ఖచ్చితంగా అవసరం రా అని అనుకునే ఒక ఇంతలో నేను చేస్తా. ఇట్ అబ్సల్యూట్లీ డిమాండ్స్. ఇప్పుడు ఆ క్యారెక్టర్ కాంట్రాస్ట్ ఉంది కదా, ఆ చీర కట్టుకున్న ఒక పాస్ట్ జన్మలో ఉన్న ఒక లుక్కి ఈ అమ్మాయికి మీకు ఏదో స్ట్రాంగ్గా ఒక కాంట్రాస్ట్ కనిపించాలి అంటే డైరెక్టర్ ఒక విజన్ పెట్టుకొని ఉంటాడు. సో అది చేశాను అంతే. అంటే 2 characters. అంటే ఇక్కడ మాకు ట్రైలర్ చూసి అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న జన్మలో అబ్బాయి మీ వెంటబడుతుంటే వద్దంటున్నారు, బట్ ఆ జన్మలో మీరే ఆయన్ని ప్రేమిస్తున్నట్టయితే అర్థం. సో చాలా ఈ 2 వేరియేషన్స్ చాలా డిఫికల్ట్. సో ఎలాగా ఏంటి? అది నాకు పెద్ద గిఫ్ట్. నన్ను ఎవరు ఒకటే లెన్స్లో, ఏ డైరెక్టర్ కూడా ఈ అమ్మాయి ఇలా చేసిందా సో 10 సినిమాలు ఇలానే చేపిద్దామని ఎవ్వరు అనుకోలేదు. ఇంతకుముందు నేను చేసిన బాపు సినిమా కానీ, హత్య కానీ, ఫస్ట్ సినిమా సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చెట్టు నుంచి, నేను శైలజ నుంచి, ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్ అండి. సో నన్ను ఓన్లీ వన్ క్యారెక్టర్లో చూస్తూ అలా స్టీరియోటైప్ ఏ డైరెక్టర్ కూడా చేయలేదు. సో అమ్మాయిలో ఏదో పొటెన్షియల్ ఉంది, అది మనం యూజ్ చేసుకోవాలి అని, అది ట్యాప్ చేసుకోవాలి అని అనుకున్న చాలా డైరెక్టర్స్కి థ్యాంక్స్.